వచ్చినా ఆ కరువు మీద ఒక జలాస్త్రం లాగా ఇవాళ కేసీఆర్ గారి ఆలోచన నుంచి పుట్టింది కాళేశ్వరం. మేడిగడ్డలో చిన్న సమస్య ఉంటే దాన్ని ఈపాటికే రిపేర్ చేసి ఉండొచ్చు, లేదా కనీసం రాబోయే నెల 2 నెలల్లోనన్నా అక్కడ కనీసం రోజుకు ఒక్క పంపన్న చాలు చేసి నీళ్లు షిఫ్ట్ చేసే అవకాశం ఉండగా దాన్ని చేయకుండా కావాలని రాజకీయంగా కక్షగట్టి ఎన్డీఎస్ఏ అని కమిటీ అని కాలయాపన చేసి రైతుల కొంపబుచ్చుకుంటున్నది ఈ ప్రభుత్వం. కిందికి గోదావరి నీళ్లు ఇవాళ సముద్రంలోకి వృధాగా పోతున్నాయి. మేడిగడ్డ దగ్గర మొన్న మేము పోయి చూసినాం. ఇలా ఈ ప్రభుత్వానికి నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే అక్కడ ఒక కాఫర్ డ్యామ్ కట్టి యుద్ధ ప్రాతిపదికన 24/7 పనిచేసి 24 గంటలు పనిచేసి కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లు మళ్లించి ఆడికెళ్ళి లిఫ్ట్ చేసి కనీసం ఒక్క పంపన్న చాలు చేసి పంటలు కాపాడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇగో ఇది ఎన్పీడీసీఎల్ రైతులకు పంపుతున్న మెసేజ్. డైరెక్ట్గా చెప్తున్నారు అందులో, రాత్రి 11 గంటలకు వస్తుంది కరెంటు, బాయికాడ పోయి పండుకోండి అనే పద్ధతుల్లో ఇగో రైతు సోదరులకు విజ్ఞప్తి. ఈరోజు 11:15 నుంచి రాత్రి 11:15 నుంచి వ్యవసాయానికి 3 ఫేజ్ కరెంట్ ఇవ్వబడును. కావున రైతు సోదరులు దీన్ని గమనించగలరు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఎన్పీడీసీఎల్ వాళ్ళు డైరెక్ట్గా పంపుతున్న మెసేజ్. బయట ముఖ్యమంత్రి ఏమో నరకుడు, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, రైతాంగానికి కట్టుబడి ఉన్నాం అని గవర్నర్ ప్రసంగంలో ఊకదంపుడు ఉపన్యాసాలు, ఆడ బడ్జెట్ స్పీచ్లలో అసెంబ్లీలో అదరగొట్టే డైలాగులు. ఇక్కడ క్షేత్రంలో చూస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితిలో రైతులు, ఎండిపోయే పంటలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.